వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో హై స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఎకానమీ యాప్ని డైరెక్ట్గా పర్చేస్ చేసేసుకోండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, రఫేల్ మెరైన్ జెట్ల కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం సమకూర్చుకుంది? రఫేల్ మెరైన్ జెట్లు. ఫస్ట్, రఫేల్ మెరైన్ జెట్లు అంటే ఒక యుద్ధ విమానంగా చెప్పుకోవచ్చు. ఒక యుద్ధ విమానం. మరి ఈ యుద్ధ విమానాన్ని దేనికోసం తయారు చేశారు అంటే రక్షణ రంగ అవసరం కోసం తయారు చేయడం జరిగింది. రక్షణ రంగ తయారు కోసం చేయడం జరిగింది. మరి ఏ సంస్థ వారు తయారు చేశారు అంటే దాసో ఏవియేషన్ అనే సంస్థ వారు తయారు చేయడం జరిగింది. దేనిని? యుద్ధ విమానాన్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ రఫేల్ మెరైన్ జెట్ల లేదా యుద్ధ విమానం కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం సమకూర్చుకుంది అన్నప్పుడు ఫ్రాన్స్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఏ ఒప్పందం అంటే G2G అనే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మరి ఈ ఒప్పందం ద్వారా ఎన్ని కోట్లను గురించి మాట్లాడుకోవడం జరిగింది అంటే 63,000 కోట్లను మాట్లాడుకోవడం జరిగింది. ఏ ఒప్పందంలో భాగంగా? G2G అనే ఫ్రాన్స్ ఒప్పందంలో భాగంగా 63,000 కోట్లను మాట్లాడుకోవడం జరిగింది. దేనికోసం? రఫేల్ మెరైన్ జెట్ల కోసం లేదా యుద్ధ విమానాల కోసం మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, కర్ణాటకలో జరిగిన సేవ్ బందీపూర్ ఉద్యమానికి గల కారణం ఏంటి? సేవ్ బందీపూర్. ముందుగా బందీపూర్ అనేది ఒక నేషనల్ పార్క్. దీనికి ఉద్యమానికి గల కారణం ఏంటి అంటే మనం ఫస్ట్ ఆప్షన్ని చూసుకుంటే NH 766 రహదారిపై ట్రాఫిక్ నిషేధాన్ని ఎత్తివేయడం. ఈ NH 766 అనే రహదారి అనేది ఈ బందీపూర్ నేషనల్ పార్క్ గుండా ఉండడం జరుగుతుంది. ఈ NH 766 రహదారిని అర్ధరాత్రులు లేదా రాత్రిపూట క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేషనల్ పార్క్ గుండా ఉన్న జంతువులు రాత్రి సమయంలో రోడ్డు మీదకి రావడం ద్వారా ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ NH 766 అనే రహదారిని క్లోజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ NH 766 రహదారిపై రీసెంట్గా ఎత్తివేతను గురించి మాట్లాడడం జరిగింది. అంటే రాత్రి సమయంలో కూడా ఈ రోడ్డులు రవాణా జరగడం ద్వారా జంతువులకు ఏమైనా ప్రమాదం జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఈ బందీపూర్ ఉద్యమానికి పాల్పడడం జరిగింది. అంటే దీంట్లో ఫస్ట్ ఆప్షన్ NH 766 రహదారిపై ట్రాఫిక్ నిషేధాన్ని ఎత్తివేయడం అనే ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, థియోబాల్డియన్ కొంకనెన్సిస్ అనేది దేనికి సంబంధించింది? థియోబాల్డియన్ కొంకనెన్సిస్ అంటే ఇది ఒక రకమైన నత్త లేదా కొత్త రకమైన నత్త అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడ గుర్తించబడింది అంటే మహారాష్ట్రలోని కొంకన్ అనే ప్లేస్లో ఇది గుర్తించబడింది. మరి కొంకన్లో వెస్టర్న్ ఘాట్స్ అనే పరిధిలో దీనిని గుర్తించడం జరిగింది. దీనిని ఒక కొత్త రకమైన నత్తని గుర్తించడం జరిగింది. ఈ నత్త యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే థియోబాల్డియన్ కొంకనెన్సిస్. ఈ నత్త యొక్క శాస్త్రీయ నామం ఏంటి? థియోబాల్డియన్ కొంకనెన్సిస్. దీన్ని ఎక్కడ గుర్తించారు? మహారాష్ట్రలోని కొంకన్, దాని దగ్గర ఉన్న వెస్టర్న్ ఘాట్స్ పరిధిలో గుర్తించడం జరిగింది. అంటే మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఫోర్త్, RBI అధికారిక వాట్సాప్ ఛానల్ ప్రారంభించడానికి గల కారణం ఏంటి? RBI అధికారిక వాట్సాప్ ఛానల్ లేదా RBI వాట్సాప్ ఛానల్ అనేది మనం
రీసెంట్గా మన ఫోన్స్లో వాట్సాప్లో కూడా ఆర్బీఐ వాట్సాప్ ఛానల్ అని మనకి కనిపిస్తుంది. అంటే దీనిని ప్రారంభించడానికి, ఈ ఆర్బీఐ వాట్సాప్ ఛానల్ని ప్రారంభించడానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆప్షన్ ఆర్థిక అవగాహన, సెకండ్ ఆప్షన్ డిజిటల్ భద్రత, థర్డ్ ఆప్షన్ మోసాల నివారణ. ఆర్థిక అవగాహన, డిజిటల్ భద్రత, మోసాల నివారణ అనే కారణాల చేత దీన్ని ఈ ఆర్బీఐ వాట్సాప్ ఛానల్ని రూపొందించడం జరిగింది. అంటే ఈ 3 ఆప్షన్స్ని కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనేవి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఫోర్త్, యుబిక్ మ్యాప్ రియల్ టైమ్ ఇండోర్ మ్యాపింగ్ టెక్నాలజీని ఎందుకోసం అభివృద్ధి చేశారు? ఫస్ట్, యుబిక్ మ్యాప్ అంటే కాంతి లేని ప్రదేశాల్లో లేదా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ మ్యాప్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. మరి ఎందుకోసం దీన్ని అభివృద్ధి చేశారు అన్నప్పుడు మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ప్రమాదాల సమయంలో సహాయ సిబ్బందికి ఫాస్ట్ రెస్పాన్స్ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ సెకండ్, GPS లేకుండానే నిర్మాణాలలోని పరిసరాలలో మ్యాప్ చేయగలదు. రేడియో టోమోగ్రఫిక్ అండ్ ఇమేజింగ్ RTI అనే రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత పద్ధతిని ఉపయోగిస్తుంది. అంటే ఈ 3 ఆప్షన్స్ అనేవి సరైన ఆప్షన్స్గా తీసుకోవచ్చు. ఈ యుబిక్ మ్యాప్ అనేది దేనికి పనిచేస్తుంది అంటే, ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు క్విక్ రెస్పాన్స్ ఇవ్వడం కోసం ఈ యుబిక్ మ్యాప్ అనేది పనిచేస్తుంది. అంటే దీనిలో కూడా ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 6th క్వశ్చన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 24-25లో దేశంలోని ఎగుమతుల విషయంలో ఎంత వృద్ధిని సాధించింది? 24-25లో ఎగుమతుల విషయంలో భారతదేశం ఎంత వృద్ధి అన్నప్పుడు వస్తువులు సేవలు కలిపి $820 బిలియన్ ఎగుమతులను చేయడం జరిగింది. $800 బిలియన్ ఎగుమతి. దేనిలో? వస్తువులు మరియు సేవలు మరియు ఇతర రంగాలలో కలిపి, ఇతర వస్తువులతో కలిపి $800 బిలియన్ ఎగుమతి చేసింది. మరి వస్తువుల విషయంలో ఎంత ఎగుమతి చేసింది అన్నప్పుడు $394.63 బిలియన్ ఎగుమతి చేయడం జరిగింది. మరి సేవల విషయంలో $354.90 బిలియన్ ఎగుమతి చేయడం జరిగింది. వస్తువుల విషయంలో $394.63 బిలియన్ అండ్ సేవల విషయంలో $354.90 బిలియన్ ఎగుమతి చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఎంతవరకు ఎగుమతి చేసింది? $800 బిలియన్ ఎగుమతి చేసింది. అంటే ఆప్షన్ 1 $820 బిలియన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. 7th, గత ఆర్థిక సంవత్సరం 24-25లో 1.17 లక్షల హెక్టార్లో సూక్ష్మ నేరుగా లేదా సూక్ష్మ నేరు సాగు చేపట్టే ఏ రాష్ట్రం ప్రథమ స్థానం దక్కించుకుంది? సూక్ష్మ నేరు అనేది ఒక మైక్రో ఇరిగేషన్. ఈ మైక్రో ఇరిగేషన్లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానం దక్కించుకుంది అన్నప్పుడు ఆప్షన్స్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ 1.17 లక్షల హెక్టార్తో ప్రథమ స్థానం దక్కించుకుంది. 1.17 లక్షల హెక్టార్తో ఏది ప్రథమ స్థానంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. మరి 1.16 లక్షల హెక్టార్తో ఏది సెకండ్ ప్లేస్లో ఉంది అన్నప్పుడు గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. మరి 1.02 లక్షలతో థర్డ్ ప్లేస్లో ఉంది ఏది అంటే యూపీ థర్డ్ ప్లేస్లో ఉంది అని చెప్పొచ్చు. లాస్ట్లో 8.08తో ఫోర్త్ ప్లేస్లో ఉంది ఏది అంటే కర్ణాటక ఫోర్త్ ప్లేస్లో ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? ఆంధ్రప్రదేశ్.
1.17 లక్షల హెక్టార్లతో. 8. అంతర్జాతీయ బహుమతికి ఎంపికైన తొలి కన్నడ రచన ఏది? అంతర్జాతీయ బహుమతికి ఎన్నికైన తొలి కన్నడ రచన ఆప్షన్ 3 హార్ట్ ల్యాంప్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి హార్ట్ ల్యాంప్ని ఏ పబ్లికేషన్స్ తయారు చేశారు అంటే పెంగ్విన్ పబ్లికేషన్స్ దీన్ని రూపొందించడం జరిగింది. మరి హార్ట్ ల్యాంప్ యొక్క ఆథర్ ఎవరు అంటే బాను మషుక్ లేదా బాను అని చెప్పుకోవచ్చు. హార్ట్ ల్యాంప్కి అంతర్జాతీయ కన్నడ రచన అని చెప్పుకోవచ్చు. బాను మస్కట్ అనేవాడు ఆథర్ అని చెప్పుకోవచ్చు. బాను మస్కట్. 9th one ఒకే దేశం ఒకే ఆర్ఆర్బి ప్రణాళిక ఆర్ఆర్బీల విలీనం ఎప్పటి నుండి అమలులోకి రానుంది? ఆర్ఆర్బీల విలీనం. ఈ ఆర్ఆర్బీల విలీనం అనేది 11 రాష్ట్రాలలోని 14 ప్రాంతీయ బ్యాంకులని కలిపి ఒకే ఏపీ గ్రామీణ బ్యాంకుగా మార్చాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నప్పుడు 1 మే 2025 నుండి అమల్లోకి రావడం జరుగుతుంది. 10th పురాతన గ్రీక్ థియేటర్ ఆవిష్కరణ ద్వారా బయటకు వచ్చిన ఐవోనియన్ దీవులు ఎక్కడ ఉన్నాయి? పురాతన గ్రీకు థియేటర్ ద్వారా గుర్తించబడిన ఐవోనియన్ దీవులు అనేవి ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు ఆప్షన్ లెఫ్కాడాలో ఉండడం జరిగింది. మరి ఇది ఏ దేశంలో ఉంది అన్నప్పుడు గ్రీసు దేశంలో ఉంది. మరి దీని రాజధాని ఎథెన్స్ రాజధానిగా ఉంది. దీని రూపీస్ వచ్చి యూరోస్. పురాతన గ్రీకు థియేటర్ ఆవిష్కరణ ఎక్కడ? గ్రీకు థియేటర్ ఆవిష్కరణ ఆవిష్కరణ ద్వారా ఏ దీవులను గుర్తించారు? ఐవోనియన్ దీవులను. మరి ఐవోనియన్ దీవులు ఎక్కడ ఉన్నాయి? లెఫ్కాడాలో ఉండడం జరిగింది. అండ్ మీకు నా క్లాస్ నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.